హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజు అయితే మంచి టేస్ట్ ఉండే బ్రేక్ఫాస్ట్ బోండాలు చూపిస్తున్నాను. దీనికోసం అనేసి 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఇందులోకి 1 కప్పు వరకు పెరుగు వేస్తున్నా. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసేసుకొని ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ పెరుగు సరిపోలేదనుకోండి, వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే నాకు పెరుగు సరిపోలేదనేసి కొంచెం నీళ్ళు పోసేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి నిదానంగా. ఎంత బాగా కలిపితే బోండాలు అనేటివి అంత మంచిగా వస్తాయి. అందుకనేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ కూడా పిండి ఉండలు ఉండకుండా చూసుకోవాలి. ఇలా నేను చూపించిన కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు పల్లీ చట్నీ చేస్తున్నాను ఈ బోండాలకి. స్టవ్ మీద డిష్ పెట్టుకొని 1 గుప్పెడన్ని పల్లీలు వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని వీటిని కలుపుతూ ఉండాలి. అయితే ఇలా కలపడం వల్ల ఏంటంటే ఈ పల్లీ చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నా, టేస్ట్కి సరిపడినన్ని పచ్చిమిర్చిలు వేసుకోవాలి. ఇలా మంచిగా వేగగానే వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ పల్లీ చట్నీకి మెయిన్ టేస్ట్ ఈ వెల్లుల్లి రెబ్బలే. వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం అనేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, 2 ఎండిన మిరపకాయలు వేసేసుకొని ఇలా మంచిగా ఫ్రై అవ్వగానే స్టవ్ బంద్ చేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపును ఈ పల్లీల చట్నీలో వేసేసుకొని స్పూన్తో ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ పల్లీ చట్నీ అయితే అసలు ఎంత టేస్ట్ అయితే ఏ హోటల్లో కూడా లేదు, అంత మంచి టేస్ట్ ఉంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నేను చెప్పడం అని కాదు, మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని ఇందులో కొంచెం సోడా వేయాలి. మరీ ఎక్కువ వేస్తే ఏంటంటే ఈ సోడా ఎక్కువ వేయడం వల్ల పిండి అనేది ఆయిల్ను పీల్చుకుంటుంది. అందుకనేసి మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ అనేది మంచిగా వేడవ్వాలి. ఎంత మంచిగా వేడైతే బోండాలు అంత బాగా పొంగుతాయి అన్నట్టు. అందుకనేసి బాగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఈ పిండిని బోండాల్లాగా వేసేసుకోవాలి నేను చూపించినట్టుగా. ఇలా వేసేసుకొని మంచిగా కాల్చుకోవాలండి. ఒక సైడ్ కాలగానే ఇంకొక సైడు తిప్పేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టుగా. ఇదిగోండి ఎంత మంచిగా పొంగినాయి కదా బోండాలు. ఇలా మంచిగా డీప్ ఫ్రై అవ్వగానే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా పిండినంతా కూడా ఇలాగే బోండాల్లాగా చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఖచ్చితంగా హైలో పెట్టుకొనే ఈ పిండి ఆయిల్లో వేయాలి. అయితేనే బోండాలు అనేటివి మంచిగా పొంగుతాయి, మంచిగా వస్తాయి. లేకపోతే ఫ్లాట్గా వస్తాయి, తినేటప్పుడు అంత బాగుండయి. అందుకని ఖచ్చితంగా మంటను హైలో పెట్టుకొనే చేసుకోవాలి. ఇలా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే బోండాల్లాగా చేసేసుకోవాలి. మంచిగా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అయితే మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే మా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్తోని మేము ముందుకు వస్తాం. మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్యనే నేను ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీ ఎంకరేజ్మెంట్తోని ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటామండి. ఇదే అండి ఈరోజు మైసూర్ బోండా అండి. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అనేది చాలా సూపర్ అమోఘంగా ఉంది. మా పిల్లలైతే ఆవురు అనుకుంటూ తినేశారు. మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇంత బాగా వచ్చినాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.